చేతులు జోడించి నిలబడాలి, అట్లనే కూర్చోవాలి. బాయ్స్ కాళ్ళకి టచ్ చేయాలి, తల కూడా టచ్ చేయాలి. బాయ్స్ శాస్త్రోక్తంగా తల వంచి ప్రణామం చేయాలి. అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు తలపైన చేయి పెట్టి ఆశీర్వాదం ఇవ్వాలి 2 చేతులతోటి. మీ తల్లిదండ్రులకు హారతి ఇవ్వాలి. తల్లిదండ్రులు ఎంతో ఆనందంతో తమ బిడ్డలను సదా తిలకం దిద్దుతారు. అమ్మ నాన్న వాళ్ళు పిల్లలకి తిలకం పెట్టండి. అమ్మ నాన్న వాళ్ళు తిలకం పెట్టండి. తరువాత పిల్లలకి పూలు మళ్ళీ అక్షత వేయండి. పిల్లలకి ఆశీర్వచనాలన్నీ ఆనందాలన్నీ పూలమాలను వారి వీళ్ళలో వేశారు. పిల్లలకు పెట్టాలి, కుంకుమ పెట్టి అక్షత వేయాలి. పాటించాలని తల్లిదండ్రులు సద్భావనతో తమ తల్లిదండ్రుల వైపు చూస్తూ వారిలో ఉన్న అంతర్యాత్మకు పరమాత్ముడు మాపై ఆశీర్వాదం. పిల్లలు నిలబడాలి. అమ్మ నాన్న ముందు నిలబడండి. పుట్ హ్యాండ్ ఆన్ యువర్ చెస్ట్, ఆన్ యువర్ హార్ట్. పుట్ హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్. పుట్ హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్. ప్రామిస్. నాతోటి రిపీట్ చేయాలి. అందరు నాతోటి రిపీట్ చేయాలి. ఇవాళ నుంచి నేను అమ్మ నాన్న మాట ఇంట. పెద్దవాళ్ళకి, అమ్మ నాన్నకి, టీచర్స్ కి రెస్పెక్ట్ చేస్తా. వాళ్ళకి ఎప్పుడు వృద్ధాశ్రమంలో అయ్యా జీవితం మొత్తం వాళ్ళ సేవ చేస్తా. ఇప్పుడు పిల్లలు ఫస్ట్ స్వీట్ తీసుకొని అమ్మ నాన్నకి తినిపించాలి. దాని తర్వాత అమ్మ నాన్న వాళ్ళు పిల్లలకి. Oh.
తినిపించిన తర్వాత అమ్మ నాన్న పక్కన వెళ్ళి కూర్చోండి 5 minutes. వాళ్ళ పక్కన ఎక్కడైనా మీకు జాగా దొరికితే కూర్చోండి వాళ్ళ పక్కన. మంచిగా పేరు పొందాలి, మంచిగా చదవాలి అని ఎంత ఉంది. మళ్ళీ పెద్దోళ్ళకు కూడా ఒక ప్రార్థన ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళ అత్తమామకు తల్లిదండ్రులకు మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి, దేవుడైతే కనిపించడు, మనకు కనిపిస్తాడా? కనిపించడు. కానీ తల్లిదండ్రుల్లోనే ఆ దేవునికి చూసుకోవాలి, మన పెద్దలలోనే ఆ దేవునికి చూసుకోవాలి. అది చేయండి. మీరు దేవుని పూజ చేయకుండా నడుస్తుంది. ఏమిస్తున్నారు? కనీసం తిన్నామని అడుగుతున్నారు. ఏంటంటే అడుగుతున్నారా? డాడీ ఉన్నాడు, మమ్మీ ఒక్కటి కష్టపడుతుంది, పొద్దునట్టు సాయంత్రం వరకు వస్తుంది. మమ్మీ నువ్వు తిన్నావా, నీకు హెల్త్ బాగుందా, నీకు ఏమవుతుందని ఒక్కసారైనా అడగాలని ఆలోచన మీ పిల్లల్లోకి వస్తుందా? రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఫోన్లు కావాలి మీకు, టీవీలు కావాలి, బయట ఫ్రెండ్స్ కావాలి, దుబారాగా తిరుగుడు కావాలి. అంతేనా? ఇదేనా మీ లైఫ్? మీ లైఫ్ మీరే పాడు చేసుకుంటున్నారు. మీ అమ్మ నాన్న గురించి అసలు ఏం ఆలోచించట్లేదు. ఎంత కష్టపడుతుంది, తన బాధ ఏంటి, తన లైఫ్ మీ గురించి జీవితం అంతా కష్టపడుతున్నా కూడా మీరు తన గురించి కొంచెం అలా ఆలోచించండి. పిల్లలు మీరు కోరుకునే, మీ దగ్గర నుంచి కోరుకునేది ఇంకేమీ ఉండదు. మీ భవిష్యత్తు మాత్రమే. కేవలం మీరు మంచి దారిలో ఎదగాలి, అదొక్కటే తల్లిదండ్రులు కోరుకునేది. మీ భవిష్యత్తు బాగుండాలి. కష్టపడేది మీకోసమే, కొట్టేది మీకోసమే, తిట్టేది మీకోసమే, ప్రతిదీ మీకోసమే. గౌతమ్, వినబడుతుందా? మమ్మీకి ఎదురు సమాధానం చెప్పినంత ఈజీ కాదు జీవితం. బయట ప్రపంచం చాలా అంటే చాలా కష్టంగా ఉంది. నీ గురించే మాట్లాడుతున్నా నేను. సో థ్యాంక్స్ అండి. కానీ చాలా అంటే చాలా బాగుందండి ఈ ప్రోగ్రామ్. పిల్లల మైండ్లో ఇప్పటి నుంచి ఇలాంటివన్నీ ఏమంటారు తాట్లు పెంచుతూ ఉండాలి. ఎందుకంటే బయట చాలా చాలా అంటే చాలా గలీజ్గా ఉంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ పెట్టినందుకు, ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. పిల్లలు చెప్పేది ఒకటే, నేను పేరెంట్స్ గౌరవించండి ఫస్ట్. తర్వాత స్కూల్లోకి వచ్చినాక టీచర్స్ని గౌరవించండి. ఏది చేసినా తల్లిదండ్రులు మీ గురించే, మీ మంచి కోసమే, మీ లైఫ్ గురించే. పేరెంట్స్ ఏది చెప్పినా నెగ్లెక్ట్ చేయకండి ప్లీజ్. ఇది ఒకటే నేను చెప్పేది. థ్యాంక్ యూ. లేదు, కనీసం పెద్దగా అయినాక కూడా చూసుకోండి. పేరెంట్స్ని చూసుకోకపోతే లైఫే వేస్ట్. ప్లీజ్ అందరు చూడండి. పేరెంట్స్కి రిటర్న్ జవాబులు ఇవ్వద్దు. పిల్లలు వేరే లెక్కలు వేస్తున్నారు యాక్చువల్లీ. అది ఆ దారికి వెళ్తే వాళ్ళు వాళ్ళ లైఫ్ చూసుకుంటలేరు, వాళ్ళ కెరియర్ చూసుకుంటలేరు, ఫ్యామిలీ అయితే పాడే అయిపోతుంది. అమ్మ నాన్న వాళ్ళ మొత్తం వాళ్ళ కష్టపడిన మొత్తం వేస్ట్ అయిపోతుంది వేరే దారికి వెళ్ళి. అందుకని ప్రేమ అనేది ఫస్ట్ అమ్మ నాన్నకే. చిన్నప్పటి నుంచి మాకు ఎంత చూసుకుంటారు, ఎంత కాపాడతారని ప్రేమ అనేది ఫస్ట్ అమ్మ నాన్నకని మా గురుగారు 14th February రోజే పేరెంట్స్ వర్షిప్ డే అని 20 years బ్యాక్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు మొత్తం విశ్వంలా అవుతుంది ఇది. బయట కంట్రీస్లో ఆస్ట్రేలియా, అమెరికా, యూకేలో కూడా ఇవి చాలా చాలా మంది సెలబ్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే అమ్మ నాన్నకు ప్రేమ చేసినారు అనుకోండి, మీ జీవితం బాగుంటుంది, మీ చదువు బాగా ఉంటుంది, మీ కెరియర్ బాగా అవుతుంది, మీ ఫ్యామిలీ కూడా బాగా అవుతుంది, మొత్తానికి మీ ఫ్యూచర్ మొత్తం బాగా అయిపోతుంది. దాని గురించి ఈ ప్రోగ్రామ్. దీని తర్వాత మేము స్కూల్లో గ్రీటింగ్ కార్డ్ కాంపిటీషన్ పెట్టినాం. గ్రీటింగ్ కార్డ్ కాంపిటీషన్ పెట్టించినాము. బాబాజీ ఆశ్రమం నుంచి వచ్చిన వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిండ్రు. ఈ ప్రోగ్రాంలో పిల్లలకి పేరెంట్స్ అంటే ఎంత ప్రేమ కలగాలో చాలా బాగా చూపించారు వాళ్ళు చేసి. రియల్లీ ఇట్స్ అ గ్రేట్ వర్క్. చాలా బాగా చేశారు. థ్యాంక్స్ అ లాట్. పిల్లలు మీరు అందరి వాళ్ళ నుంచి రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, రెస్పెక్ట్ యువర్ టీచర్స్. ఆఫ్టర్ యువర్ పేరెంట్స్ నెక్స్ట్ ఈజ్ యువర్ టీచర్స్. ఎందుకంటే మీ పేరెంట్స్ దగ్గర టైం తక్కువ ఉంటారు, మా దగ్గర ఎక్కువ ఉంటారు. మీ పేరెంట్స్ పొజిషన్ మేము కూడా తీసుకుంటున్నాం స్కూల్లో మిమ్మల్ని కేర్ చేయడానికి. మీరు మమ్మల్ని కొట్టిరు అని బాధపడితే కాదు, మీరు బాగుపడాలనే బెదిరిస్తాం మేము. ఏమైనా మీరు బాగుండాలని, మీరు చెడిపోవాలని అయితే మేము కోరుకోం కదా. అందుకోసమని మీరు కూడా మీ మాట్లాడేటప్పుడు కూడా పేరెంట్స్ తోటి, టీచర్స్ తోటి చాలా మర్యాదగా మాట్లాడాలి. మర్యాదగా మాట్లాడితే అయ్యే పని
నువ్వు కోపంతో మాట్లాడితే కాదు. అందుకోసమనే మీ పేరెంట్స్ తోటి రెస్పెక్ట్ తోటి మాట్లాడండి. దట్ ఈస్ హౌ పేరెంట్స్ కూడా మీరు స్కూల్కి వచ్చినప్పుడు రెస్పెక్ట్గా మాట్లాడితేనే మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు వాళ్ళ దగ్గర, మీ దగ్గర నుంచి. అట్లా ఓ సొసైటీలో చాలా మంచితనం వస్తుంది. సొసైటీలో ఆ మంచితనం తీసుకురావడానికే పాపం వీళ్ళు చాలా కష్టపడి ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇంకోసారి ఆశ్రమం బాబాజీ ఆశ్రమం బడి మాకు వి బోత్ థ్యాంక్స్. ఈ దీదీ అయితే ప్రతిసారి వచ్చి మా స్కూల్లో పిల్లలకి అందరికీ వీక్లీ 2 times ఆమెనే ఫోన్ చేస్తారు, నేను చేయను. ఆమెనే ఫోన్ చేసి క్లాస్ ఇస్తారా సార్, వాళ్ళ క్లాస్ ఉంది సార్, నేను పిల్లలకి చెప్తా సార్, ఓంకారం చెప్తా సార్, చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నామే. అంతే చిన్న పాప అయినా షీఈస్ డూయింగ్ గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ.